హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమితో మీ ఓటమిలంతా పోయి మీ కష్టాలంతా పోయి ఓన్లీ అండ్ ఓన్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ ఉండాలి మీ లైఫ్ లోనే కోరుకుంటా ఉన్నాను ఆ పీస్ లో అంటే మీ లైఫ్ లో నేను కూడా అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అని ఎలా కోరుకుంటా ఉన్నాను సో ఐ ఆల్సో విష్ సమ్ గుడ్ హ్యాపెన్స్ టు మీ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఇన్ లైఫ్ అని చెప్పేసి ఐ ప్రే ఫర్ యూ అండ్ ఐ ప్రే ఫర్ మై సెల్ఫ్ టు సో 2 రోజులు బాగా మిస్ అయినారు నన్ను ఐ మిస్డ్ యూ ఆల్ టు బట్ ఇంతమంది మిస్ అవుతారు ఇంతమంది నా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయాలి బికాస్ ఏడలే మనకి యాడ్ రివ్యూస్ రావట్లేదు అనేసి ఇంట్రెస్ట్ పోతా ఉంటుంది వెన్ ఐ వాజ్ లూజింగ్ ఇంట్రెస్ట్ మెనీ పీపుల్ టెక్స్టెడ్ మీ ఏమి మీ రివ్యూ లేదు అని చెప్పేసి అండ్ ఈ రోజు కూడా రివ్యూ పెట్టాలా అనేసి అడుగుతారు మెనీ పీపుల్ వద్దు అనేసి ఎవరు చెప్పలే 60 మంది కమెంట్లు పెడితే 60 మంది పెట్టు అనేసి అన్నారు సో ఐఎమ్ మేకింగ్ దిస్ ఫర్ యూ లేకపోతే ఈ వారం అంతా వదిలేసి వచ్చే వారం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం ఓకే సో ఈ రోజు సుతంతా చెప్పను ఎపిసోడ్ ని బట్టి మాత్రమే చెప్తా ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ అద్భుతంగా అన్నారు రితు శ్రీజ ఎర్రగా తీసేస్తున్నారు భరణి సంచాలకంగా ప్రాపర్ గా చేసినాడా లేదా సంజన గేమ్ ఏంటి అసలు ఏం ఆడుతోంది సంజన తనుజ ఏంటి ఏం ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఏం ఆడుతున్నారు ఏంటి ఆ ఫ్లోరా ఏం చేస్తుంది సో ప్రతి ఒక్కరి గేమ్ గురించి ప్రతి ఒక్క రకంగా మాట్లాడుకుందాం హౌస్ లో 15 మంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క లాంటి మెంటాలిటీ సో వాళ్ళ చూస్ లో ఉండి ఈ రోజు ఎపిసోడ్ చూసాను ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ కృష్ణార్జులు అని పెట్టినాను కదా నిజంగానే కృష్ణార్జులు అంటే వాళ్ళిద్దరు కలిసి యుద్ధం చేసినట్టుంది హౌస్ అగెయిన్స్ట్ గా ఒక పక్క కృష్ణుడు ఒక పక్క అర్జునుడు పర్ఫెక్ట్ అసలు ఎంత ఈజీ ఉందంటే వాళ్ళ గేమ్ ప్లేలో సూపర్ గా అనిపించింది అండ్ భరణి ఒక పాయింట్ లో తప్పు చేస్తున్నాడు అనేసి కూడా అనిపించింది అది ఏ పాయింట్ ఏంటి అనేసి చెప్తాను ప్రతి ఒక్కటి ఆ సందర్భాన్ని బట్టి చెప్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఫాస్ట్ గా కావాలి అనేసి అంటే 1.5x లో పెట్టుకొని చూడండి సో నిన్న మొన్న కూడా రివ్యూ లేదు కాబట్టి నిన్న రివ్యూ ఒకసారి ఇస్తాను సో నిన్న ఈ టైర్ టాస్క్ ఆడుతా ఉన్నారు కదా హరీష్ కళ్యాణ్ ఇద్దరు టైర్ టాస్క్ ఆడుతా ఉన్నారు కదా అక్కడ నాకు ఇమ్మాన్యుయల్ బ్రెయిన్ అనిపించింది అబ్బా నిజంగా అంటే మనుషుల్ని పట్టుకోకూడదు కాబట్టి టైర్ ని పట్టుకోనుండు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఎందుకంటాను అంటే ఆ టైర్ నుంచి వేరే టైర్ కి వెళ్ళిపోయి ఫాస్ట్ గా టైర్స్ మార్చేయచ్చు ఉండేది 5 టైర్సే కాబట్టి టైర్స్ అంతా ఫ్లిప్ చేసేయచ్చు సో నువ్వు ఆ టైరే పట్టుకున్నావు అంటే హరీష్ ఆ ఒక్క టైర్ నే పట్టుకున్నాడు ఒకటి రాలేదనుకో దాన్ని వదిలేసి వేరే చోటికి పోతాం కదా ఆ ఒక్కటే రాలేదని చెప్పేసి దాన్ని ట్రై చేస్తా ఉన్నాం అనుకో టైం వేస్ట్ అయిపోతుంది ఆ టైం వేస్ట్ అయిపోతుంది అనేసి డైరెక్ట్ గా చెప్తే హరీష్ ఎక్కడ అర్థమైపోతుంది అని చెప్పేసి కళ్యాణ్ కి ఇండైరెక్ట్ గా టైర్ ని పట్టుకొని చెప్తానే ఉన్నాడు దట్ ఇస్ సో బ్రెయినీ థింగ్ అనిపించింది ఈ రోజు కూడా కళ్యాణ్ ఒక పాయింట్ లో సూపర్ బ్రెయినీ అనిపించినాడు బా అనిపించింది అది ఏ పాయింట్ అనేసి చెప్తాను చూడండి ఓకే ఈమె సంజన వచ్చి కెమెరాతో చెప్తాను ఈ రోజు జరిగింది జిల్ 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 జిగేలు రజా నువ్వు అడిగితే ఏదైనా కదంటానా అని చెప్పేసి ఈ పాట చూస్తే నాకు నా ఏవి గుర్తొస్తుంది నా ఏవిలో ఈ పాటతోనే స్టార్ట్ అవుతుంది ఏవితో సో ఓకే సంజన వచ్చి కెమెరా చెప్తుంది నాకు ఎవరెవరు ఏ స్ట్రాటజీలు వేస్తారో నాకు అర్థమైపోతుంది బికాస్ నాకు 6 సెన్స్ అట్లా చెప్తుంది అనేసి దాని తర్వాత హంగ్రీ హిప్పో టాస్క్ మనం ఆల్రెడీ నేను యాక్చువల్లీ ఈరోజు ఇది చూసి ఏమనుకున్నానంటే ప్రోమోస్ చూసి ఏమనుకున్నానంటే కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ స్ట్రాంగ్ కాబట్టి సంజన వచ్చి ఇమ్మాన్యుయల్ తో గేమ్ ఆడాలి అనుకునేసి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి తర్వాత సపోర్ట్ చేయకుండా తన ఓన్ టీమ్ కి తను సపోర్ట్ చేసుకుంటుందేమో సో తన స్ట్రాటజీ ఒక కన్నింగ్ స్ట్రాటజీ ప్లే చేసి ఇట్లా చేసుకుంటుందేమో అని చెప్పేసి ప్రోమో చూసి అనుకున్నా ఓకే అంటే ఇమాన్యుయల్ ని ఈ రోజు మోసం చేయబోతుంది సంజన అనే పాయింట్ లో చూసా బట్ ఎపిసోడ్ చూసి షాక్ అయ్యా ఎపిసోడ్ లో మొత్తం డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రోమోలు చూసి ఎప్పుడు ఒక కంక్లూజన్ కి రావద్దండి డు నాట్ కౌంట్ ద ఎగ్స్ బిఫోర్ ది హ్యాచ్ మొత్తం అయిన తర్వాత చూడండి సో దట్ ఈస్ థింగ్ ఓకే బిగ్ బాస్ ఏమో లోపల ఎత్తేయాలనేసి అన్నాడు ఫస్ట్ వచ్చి వీళ్ళంతా లోపల ఎత్తుకుతా ఉన్నారు బాల్ ఆడబెట్టినారు అని చెప్పేసి ఆల్రెడీ పెట్టేశారేమో అని చెప్పి పైన చేస్తున్నారు రితువు తనుజ ఇద్దరు వేసేస్తున్నారు తర్వాత రితు తనుజ వచ్చి టీమప్ అవుదామా అని చెప్పేసి అడిగారు అనమాట ఇమాన్యుయల్ తో టీమప్ అవుదామా అంటే మరి నాకు కూడా కంటెండర్ కావాలి కదా అంటే మీ టీంలో ఎంతమంది అవుతారా కంటెండర్ అని చెప్పేసి తనుజ చూడ్డానికి అందంగా ఉంటుంది అనే పాయింట్ ప్లస్ తను మాట్లాడినప్పుడు కొంచెం క్యూట్ గా ఉంటుంది అనే పాయింట్ తో తను తప్పు మాట్లాడుతుంటే కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు ఆడియన్స్ లో నాకైతే తనుజ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫస్ట్ 2 వీక్స్ సూపర్ గా నచ్చింది తర్వాత ప్రతిదానికి ఇరిటేట్ అవ్వడం ప్రతిదానికి ఏడవడం ప్రతిదానికి తనకు నచ్చినట్టు అవ్వడం తనకు నచ్చినట్టు అవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోవడం గట్టిగా అరిచేయడం ఆల్ దీస్ థింగ్స్ ఐ అబ్జర్వ్ విత్ తనుజ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఆ పాయింట్ కూడా ఎక్కడొచ్చిందని చెప్పేసి మాట్లాడదాము సో పోయి టీమ్ అప్ అవుదామంటే మరి నేను కంటెండర్ అవ్వాలి కదమ్మా అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటా ఉంటే ఎంతమంది అవుతారా మీ వాళ్ళలో కంటెండర్ వెంటనే అరుపులు అంటే ఏంటి మీరు కంటెండర్ అవ్వాలనేసి నేను నా కంటెండర్ వదులుకోను కదా ప్లస్ వాళ్ళందరూ కష్టపడి ఈ వారం అంతా ఆ రెడ్ టీమ్ ఇమాన్యుయల్
కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎర్రగా తీసిండ్రు, ఎర్రగా తీసేస్తున్నారు టాస్క్లు. అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. ఆడుతూ ఉంటే నిజంగా చూడబుద్ధి అవుతుంది లైవ్ కానీ ఎపిసోడ్ కానీ. సో ఇట్స్ దట్ బ్యూటిఫుల్. ఆ ఈస్తో ఆడడం, ఆ గేమ్ ప్లే అంతా సో బ్యూటిఫుల్. ఓకే, వచ్చి మధ్యలో కంటైనర్ కావాలంటే ఇచ్చేస్తారా? అడిగితే ఇచ్చేస్తారా? పెసరట్ట వేసి ఇచ్చేదానికి. దాని తర్వాత స్టోర్ రూమ్ లో వచ్చింది, అది ఇమ్ము ఎత్తుకొని వేసేసినాడు. అందరూ కష్టపడినారబ్బా మొత్తం. అంటే అందరికంటే నాకు ఎక్కువ కష్టం ఎవరితో కనిపించిందంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ కాదు, రితు, శ్రీజ, రాము, వీళ్ళ 5 మంది చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. వీళ్ళ 5 మందిలో కూడా చాలా ఎక్కువగా కష్టపడింది ఇద్దరు అమ్మాయిలు అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు అండ్ శ్రీజ. వీళ్ళ 4 బీభత్సమైన కష్టపడినారు, చాలా కష్టపడినారు. మిగిలిన వాళ్ళు ఇంకా సంజన చెప్పాల్సిన పనే లేదు. సంజన అసలు ఏమీ ఆడలేదు. వెనకాల నిలబడుకొని ఊరికే కాలు పట్టుకొని లాగుతా ఉంది. అసలు అది పాయింటే కాదు. సంజన గేమ్స్ అన్ని గివప్ చేస్తుంది. కెప్టెన్ కూడా తన ఓన్ గా కెప్టెన్ అవ్వలేదు, పక్కన వాళ్ళ దాంట్లోనే కెప్టెన్ అయింది. సరే ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ మానిటర్ గా సరిగ్గా ఉంటుంది అనేసి అనుకుంటే ఫుడ్ మానిటర్ గా కూడా దొంగతనం చేస్తా ఉంది. ప్రతి ఒక్కటి దొంగతనాలు వద్దంటే మళ్ళీ దొంగతనం చేసి ఎత్తుకొని శ్రీజకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అఫ్ కోర్స్ హ్యూమానిటీ ప్రకారమే ఇచ్చింది. శ్రీజ బయట ఫుడ్ తినలేకపోతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ దొంగతనం చేయడం ఏంటి? వద్దు అనేసి నువ్వు మానిటర్ అయినప్పుడు నువ్వు చూసుకోవాలి ప్రాపర్ గా చేయడానికి. అంత జాలిగుండా మరి ఇంకేమైనా కంటెంటా నాకేం తెలియదు కానీ ఎత్తుకోపోయి బయట వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం ఏంటి టెనెంట్స్ కి? దట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ హర్ పార్ట్, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్. అండ్ ఇది నాకు తెలిసి వీకెండ్ లో అడగాలనుకుంటా. గేమ్స్ కూడా ఒక్కది కూడా లేదు. తనకి గేమ్ వస్తే గివప్ చేస్తుంది, తనకి గేమ్ ఆడడానికి చేత కాకపోతే వాళ్ళ టీంకే అగేన్స్ట్ గా చేస్తుంది. అసలు ఏం ఆడుతోందో సంజన, తుప్పాస్ గేమ్ ఆడుతోంది. ఓకే, దాని తర్వాత స్టోర్ రూమ్ నుంచి ఇమాన్యుయల్ మీద స్వామి. ఈ రోజు ఇమాన్యుయల్ అబ్బా మన డైలాగ్ అబ్బా సాయిరామ్, ఇమాన్యుయల్ ఆడుతుంటే సూపర్ గా అనిపించింది కదా అన్నమాట. ఏం చెప్తున్నాను రా, ఈరోజు ఏం తినలేదు తెలుసా, మార్నింగ్ నుంచి ఒక్క టీ తాగా అంతే. ఓకే, ఇమాన్యుయల్ ఆడుతుంటే ఒక్కడు చేస్తే సంథింగ్, ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పేసి ఇమాన్యుయల్ గాడి దండయాత్ర ఈ రోజు అనేసి అనిపించింది. ఈ 3 రోజులు ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి అన్నారు కానీ ఈ రోజు మాత్రం ఇమాన్యుయల్ వావ్, అసలు లక్ కూడా ఫేవర్ చేసిందిలే. ఇమాన్యుయల్ ఎక్కడుంటే ఆ రూమ్ దగ్గర బాల్ పడతా ఉన్నింది అండ్ పడిన వెంటనే చూస్తా ఉన్నాడు కూడా, లక్ ఫేవర్ చేసింది. అట్ ద సేమ్ టైం అసలు సై సినిమాలో లాస్ట్ భిక్షు యాదవ్ వచ్చి ఆ రౌడీలంతా ఒకటి నితిన్ మీద పడేసి నితిన్ 1 2 45 అవుట్ 53 అవుట్ అని అందరు నోట్ చేస్తే ఊపిరి పిలుచుకుంటాడు కదా నితిన్. కానీ బాల్ వచ్చి లైన్ లోపల ఉంటుంది లాస్ట్ లో సై సినిమాలో. సేమ్ అట్లే మొత్తం అందరి మీద పడిపోతుంటే ఊపిరి ఆడకపోయినా మామూలుగా ఏంటి ఒక రౌండ్ లో అట్లా ఎవరైనా పన్నారనుకో, సెకండ్ రౌండ్ ఆడాలంటే భయం వేస్తుంది. ఒరే స్వామి నాకు ఊపిరి ఆడట్లేదురా చచ్చిపోతానేమో అనే పాయింట్ లో. బట్ ప్రతి రౌండ్ మీలో వచ్చి అందరి మీద పడతా ఉంటే కూడా అట్లే ఆడుతా ఉన్నాడు, విచ్ ఇస్ అమేజింగ్. నో వర్డ్స్ టు టాక్ అబౌట్ ఇట్. నిజంగానే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జునుడు లాగా ఆడినాడు. ఇమాన్యుయల్ కృష్ణుడు, కళ్యాణ్ వచ్చి అర్జునుడు. ప్రాపర్ గా గురి చూసి అన్నాడు అనిపించింది ప్రతి గేమ్. ఈ వారం వాళ్ళిద్దరు తోపంతే. అసలు వాళ్ళిద్దరు నామినేషన్ లో ఉంటే నేనే ఓటేసి ఉంటాను. యూజువల్ గా ఓట్స్ వేయట్లేదు ఈ మధ్య. బట్ నా 2 ఫోన్ల నుంచి 2 హాట్స్టార్ అకౌంట్స్ నుంచి ఒక దానిలో ఇమాన్యుయల్ కి ఒక దానిలో కళ్యాణ్కి మాత్రం ఓటేసి ఉంటా. అంతా బాగుంది. ఈజ్ తో అన్నారు, సూపర్ అమేజింగ్ వావ్. ఓకే, తర్వాత ఫ్లోరా ఏమో తనుజను లాగుతా ఉంది. తనుజ కనిపించని డ్రామా క్వీన్. ఈ పిల్ల ఏమేమాడాడు క్వీనేంద్రా క్వీన్. తనుజ కనిపించని డ్రామా క్వీన్. తనుజకి దేనికైనా ఏడుపు రావాల్సిందే. రితు కొంచెం ఈ రోజు తగ్గించింది అనేసి అనుకుంటే ఈ రోజు కూడా రితు ఏడ్చింది. బట్ రితు గేమ్ ఆడుతుంది. ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే తనుజ డ్రామా క్వీన్ అబ్బా. నిజంగా చెప్తున్నా. ఐ యూస్ టు లైక్ హర్ వెరీ మచ్. ఈ మధ్య అసలు ఏమన్నా చేయి, ఏడుపే సొల్యూషన్. నువ్వు భరణితో గొడవపడు, ఏడు. సంజనాతో గొడవపడు, ఏడు. కిచెన్ లో ఏదైనా జరగాలి, గొడవపడాలి. కిచెన్ లో గొడవపడాలి, ఏడవాలి. టాస్క్ లో ఓడిపోవాలి, ఏడవాలి. టాస్క్ లో ఎవరైనా చేయి పట్టుకొని లాగాలి, ఏడవాలి. టాస్క్ లో రాము అంటే ఫిజికల్ టాస్క్ లో కూడా ఎవరు టచ్ చేయకుండా ఆడాలంటే కష్టము. బట్ ఎవరైనా టచ్ చేసినారంటే ఏడుపు. ఓడిపోయినా ఏడుపు, గెలిచినా ఏడుపు. ఎవరైనా స్టాండ్ తీసుకోకపోయినా ఏడుపు. ఎవరైనా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినా ఏడుపు. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసుకున్నా ఏడుపు. ప్రతిదానికి ఏడుపా. ఏడుపు కొట్టు గేమ్ లాగా అనిపించింది. ఏడిపోయినా గేమ్. ఎందుకు మా స్వామి ఏడ్చేదానికి ఏమన్నా అర్థం ఉందా స్వామి? ఏమన్నా పాయింట్ ఉంటే ఏడిస్తే ఓకే, పాయింటే లేదు. ఎందుకు ఏడ్చేది? ఇప్పుడు నిన్న కూడా ఫిజికల్ టాస్క్ కావాలని వచ్చి తనుజ మూతి మీద వేసి గుదలేదు ఎవరు. ఏదో రాము ఆడేటప్పుడు చేయి తగిలిందంట. రాము ఎలా కొడతాను నన్ను? మీరు టాస్క్ పాస్ చెప్పాలి. ఎందుకు? నిన్ను ఆడ గేమ్ చూసుకోవాలా? నిన్నోడొచ్చి గుద్దుతానని చూసుకోవాలా? నువ్వు చూసుకొని ఆడాలా? నిజంగానే గుద్దేసి మూతి సొట్టమైతే కూడా
కావాలని సొట్టపోవాలని కుదురుతారా? వాళ్ళు ఏదో టాస్క్ లో అట్లా ఆడుతున్నారు అనుకోవాలి. కానీ తర్వాత ఈ రోజు తనుజాను లాగడానికి ఫ్లోరా చేయి పట్టుకొని లాగుతుంటే ఈ నాన్న కూతురు రిలేషన్షిప్ అంత ఫేక్ గా అనిపిస్తుంది నాకు. నిజంగా ముద్దుగానే అనిపించట్లేదు. ఫస్ట్ లో ఏదో నాన్న అంటే కొంచెం ముద్దుగా అనిపించింది, కొన్నిసార్లు చిరాకు వచ్చింది. కానీ మొన్న ఎపిసోడ్ లో ట్యూస్డే ఈరోజు ఏంటి ట్యూస్డే ఎపిసోడ్ లో రాత్రి నాన్న నేను ఎప్పుడు హర్ట్ చేయను నాన్న అనేసనింది. నెక్స్ట్ డే భరణి వచ్చి ఇమాన్యుయల్ తో తనుజ గురించి చెప్తాడు, తనుజ వచ్చి ఇమాన్యుయల్ తో భరణి గురించి చెప్తుంది. ఇద్దరు చెప్పుకొని నాన్న అంటారు. ఆ మాత్రం ప్రేమ లేదా? డైరెక్ట్ పోయి మీ నాయన నడుక్కో, మీ నాయన నడుక్కోకుండా నాయన అంటారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? వాళ్ళిద్దరు ఫేక్ రిలేషన్షిప్ అనేసి అనిపిస్తుంది. నాన్న అంట మీ నాయన నిజంగానే వచ్చి నేను కాపాడేదానికి ఎత్తుకొని పోయి హాస్పిటల్ దొరకొని పోవాలట. చిత్తూరు స్లాంగ్ వస్తుంది మధ్యలో ఫస్ట్ నుంచి వచ్చేదే. ఓకే, వాట్ ఐ సెడ్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. చేతులు లాగుతా ఉంటాయి. నీకు దూరద్దంటే వద్దు, ఆడబాక. ఫిజికల్ టాస్క్ ఆడి చేయి లాగేస్తుంది. గేమ్ ఆపాలంటే నీ చేయి లాగుతా ఉంటే గేమ్ ఆపాలా? నువ్వే లేసిపోవాలి. కానీ ఓకే, అది జరిగింది. అది నాకు నిజంగానే పెద్దానికి ఏడుపా. నిద్ర లేస్తే ఏడుపు, పడుకుంటే ఏడుపు, నాయన గుర్తొస్తే ఏడుపు, అమ్మ గుర్తొస్తే ఏడుపు. రితిక్ రోషన్ అంటే రితిక్ అంటే అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఏదో వీళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఆడేపు చెప్తున్నారు. ఏది ప్రతి ఒక్కటి ఏడుపు, ప్రతిదానికా? ఓ స్వామి విసుగు వచ్చేస్తుంది. ఈ ఫ్లోరా ఒకటి తెలుగు మాట్లాడమ్మా, తెలుగు బిగ్ బాస్కి వచ్చినావు అనేసి అంటే లేదు. నామినేషన్స్ కూడా ఇంగ్లీష్లోనే చేస్తుంది. ఏదన్నా ఎవరికైనా చెప్పాలంటే కూడా హిందీలోనే చెప్తా ఉంటుంది. ఏం చేస్తా ఉన్నారు రా? కెప్టెన్ ఏం పీకుతా ఉన్నాడు ఆడ? కెప్టెన్ నిద్రపోతాడు, కెప్టెన్ నిద్రపోతా ఉంటాడు. ఇంకేం చెప్తాడు కెప్టెన్? ఆ పిల్లడు మంచి పిల్లడు అబ్బా పవన్, బట్ కెప్టెన్సీగా వేస్ట్. ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ హీ డూయింగ్ యాజ్ కెప్టెన్? హీ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే, సంజన సుమన్కి రాముకి చెప్తా ఉండింది, మనము వాళ్ళిద్దరిని ఆపాలి, ఇమాన్యుయల్ ని కళ్యాణ్ని ఆపాలి. ఎందుకంటే మనం కానీ జీరోలో అవుట్ అయిపోయామంటే జనాలందరూ తూ అంటారు, పరుగు పోతుందనింది. ఇదే తూ అంటుంది పరుగు పోతుందని ఆమె చెప్పి మన ఇద్దరం కళ్యాణ్ ఇమాన్యుయల్ ని ఆపాలి అని చెప్పి మళ్ళీ ఆమె అసలు ఆమెకి మైండ్ లో పురుగు తిరుగుతూ ఉంటుంది. ఈ మైండ్ లో ఒక మాట, ఈ మైండ్ లో ఒక మాట. ఎంత ఫిక్కల్ మైండెడ్, ఎంత అన్స్టేబుల్ మైండెడ్ అనేసి అనిపించింది. అప్పుడే చెప్పింది, వెంటనే పోయేసి మళ్ళీ ఇమాన్యుయల్ కే సపోర్ట్ చేయాలి. ఇమాన్యుయల్ తో నేను నా వల్ల కెప్టెన్సీ పోయింది, నేను నీకు సపోర్ట్ చేస్తానంట. ఈడ ఒక మాట చెప్పేది ఎందుకు, ఆడొక మాట చెప్పేది ఎందుకు, వాళ్ళని ఆపాలని చెప్పేది ఎందుకు, 0 పాయింట్ అవుట్ అయిపోతే బొక్కపడుతుందని చెప్పేది ఎందుకు, అన్ని చెప్పి అసలు ఒక్క పాయింట్ మీద స్టాండ్ లేదు. ఆమెను ఒక టీంలో పెట్టుకుంటే ఆమె కోసం ఆమె ఆడదు, ఆమె టీం కోసం ఆడదు, హౌస్ కోసం ఆడదు, ఏం ఆడదు. దొంగతనాలు చేయమంటే పుష్కలంగా వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఇంకేం చేయదు బా దొంగతనాలు తప్ప. ఫిజికల్ టాస్క్ ఆడేది లేదు, బ్రెయిన్ టాస్క్ లేదు, మెంటల్ టాస్క్ లేదు, ఏ టాస్క్ లేదు. ఒక మానిటర్ గా సరిగ్గా చేయదు, కెప్టెన్ గా సరిగ్గా చేయదు. ఆమె దొంగతనం చేస్తూ ఉంటుంది, ఆమె అన్ని చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ రూల్స్ మాట్లాడుతూ ఉంటుంది. అక్క రూల్స్ పెడుతుంది, ఫాలో అవ్వదు. కాకపోతే ఏమి, ఆమెకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, బయట పిఆర్ ఉంది. పిఆర్ ఏం బీక్కుంటుంది, నేను అసలు పట్టించుకోను. ఓకే, సో ఆమె పిఆర్ స్ట్రాంగ్ గా ఉంది. పిఆర్ వచ్చి వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది. పిఆర్ ఒకరు కమెంట్ పెడితే వాళ్ళ కింద నెగిటివ్ కమెంట్స్ పెడతా ఉంటారు. సో జనాలు అందరూ నెగిటివ్ కమెంట్స్ పెట్టడానికి భయపడతా ఉన్నారు. అండ్ ఆల్సో దేర్ ఇస్ సమ్ వాట్ యూ కాల్ ఇట్ దిస్ ఫ్రమ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ టీమ్ ఎడిటింగ్ ఆల్సో, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అట్లా ఆమె కానీ ఫేవర్లు జరుగుతుంటే ఆమె ఇట్లా ముందుకు పోతా ఉంది. కానీ లేకపోతే ఏం ఆడుతుంది? వాట్ ఇస్ షీ ప్లేయింగ్? షీ ఇస్ నాట్ ప్లేయింగ్ ఎనీథింగ్, నథింగ్, నో గేమ్, నథింగ్. జస్ట్ కూర్చొని కబుర్లు చెప్పమంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ లాగా. కూర్చొని కబుర్లు చెప్పమంటే ఇన్ని చెప్తుంది. అది నేను కూడా చెప్తా. గేమ్ ఆడాలి కదా, గేమ్ ఆడేది ఇంపార్టెంట్. కబుర్లు కూడా ఇంపార్టెంటే, గేమ్ ఆడుతూ కబుర్లు చెప్పడం ఇంపార్టెంట్. కబుర్లు ఒకటే ఇంపార్టెంట్ కాదు. పార్క్ అయితే ఏమన్నా కూర్చొని అందరు కబుర్లు చెప్పేదానికి. ఓకే, హరీష్ వచ్చి నాకు రీప్లేస్మెంట్ కావాలి అని అడిగినాడు. ఆయనకి ఏదో బాగాలేదంట. ఈయన ఒకటి స్వామి, ఈయన గివప్ చేసేదానికే ఉంటాడబ్బా. ఆయన్ని నామినేట్ చేస్తే మూల కూర్చో ఉంటాడు, మసాలా దోశ మూతేసుకొని. ఆయన గురించి వీకెండ్ లో నాగమ్మ వచ్చి తిరిగితే మూలకు కూర్చో ఉంటాడు, టాస్క్ ఓడిపోతే మూలకు కూర్చుంటా ఉంటాడు, చేయి బాగాలేదు చేయి రేగిందని మూలకు కూర్చుంటాడు, షర్ట్ మార్చుకో అయ్యా అంటే మూలకు కూర్చుంటాడు, కెప్టెన్సీ ఆడయ్యా అంటే లేదు నాకు కాలు బాగాలేదనేసి మూలకు కూర్చుంటాడు. ఇంక మూలకే కూర్చో ఉంటాడు ఆయన. ఆయన ఒక మాట అనకూడదు, గొడవ వేయకూడదు, ఏమి చేయకూడదు. మూలకు కూర్చొని ముచ్చట్లు పెట్టమంటే ఈయన కూడా పెడతా ఉంటాడు. ఈయన కూడా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ స్వామి. ఆయన సంజన అంత ఊరికే మూల కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేదానికి తప్ప గేమ్ ఆడేదానికి ఎవరన్నా ఆడుతా ఉన్నారా, ఏమన్నా ఆడుతా ఉన్నారా? ఆయన ఎందుకుదా పెడతా ఉన్నారో, మీరు ఎట్లదా ఆయన ఓటేసి ఇది చేస్తున్నారో. వాళ్ళ ఆవిడ హ్యూమర్ చేయమంటే హ్యూమర్ లేదు, ఏమి లేదు. గొడవ 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 మాత్రం ఒక స్ట్రాటజీ లాగా పెట్టుకుని గొడవలు వేసేదానికి హౌస్ వచ్చినాడు. ఏమన్నా చేయని మూలకు కూర్చో ఉంటాడు. ఒకటానికి ఆడకుండా గివప్ చేస్తాడు, తిండి మానేస్తాడు, గేమ్ గివప్ చేస్తాడు. వీకెండ్ లో సూక్తులు నీతులన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏది పాటించేది ఎందుకు స్వామి? ఇట్లాంటి వాళ్ళంతా పిలుచుకొని వచ్చి అక్కడ గేమ్ ఆడాలని తప్పించిపోతా ఉన్నారు. శ్రీజ గాని, దివ్య గాని, వీళ్ళందరూ గాని. ఆ మనీష్ మల్హోత్రా కాదు మర్యాద, ఆ పిల్లోడు కూడా గేమ్ ఆడాలని తప్పించిపోతా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయేసి వీళ్ళంతా హౌస్ లో కూర్చొని అన్ని గివప్లు చేసుకుంటా, అన్నిటికీ త్యాగాలు చేసుకుంటా, త్యాగమూర్తి, దానవీర, సూర, కర్ణ, మరిగా ఏం చేస్తామని చెప్పేసి గుద్దు పెట్టాలి. మంచి వచ్చిందే లైఫ్ టైం ఆపర్చునిటీ, దాన్ని వాడుకోకుండా ఏమిరా చేస్తున్నారు స్వామి మీరంతా. అంతే, పైన గేమ్లు.
దాని తర్వాత సుమన్ వచ్చి నాకు కూడా కాల్ బాగాలేదు నేను అన్నాడు. అదే ఆయన నామినేషన్స్ లో ఉంటే నేను నామినేషన్స్ లో ఉన్నానన్నా ప్లీజ్ అన్నా నేను ఆడతానన్నా అంటాడు. ఎందుకంటే ఆయన నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి. ఆయన ఇప్పుడు నామినేషన్స్ లో లేడు కాబట్టి నేను ఆడకపోయినా ఈ వారం సేవ్ అయిపోతా కదా, వచ్చే వారం నేను నామినేషన్స్ లో ఉంటే ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి ఆడు. ఆయన నామినేషన్స్ లో ఉంటే ఒకలాగా, నామినేషన్స్ లేకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తుంటాడు. ఏం చేస్తాం ఆయనతో. దాని తర్వాత ఈ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ వచ్చి బాల్ కంట్రోల్ మొత్తం ఇట్లా యాక్చువల్లీ ఒక పాయింట్ వచ్చి బ్లూ టీంకి ఇచ్చినాడు. ఆ బ్లూ టీంకి పాయింట్ ఇవ్వడం కరెక్టా కాదా అనేదే ఇక్కడ పాయింట్. యాక్చువల్లీ ఏంటి, మొత్తం కళ్యాణ్ చేతిలో బాల్ ఉండింది, మిగిలిన వాళ్ళందరూ వచ్చి బాల్ పట్టుకునే ఉన్నారు. లాస్ట్కి ఏమైందంటే శ్రీజ వచ్చి ఆ బాల్ని ఇట్లా పట్టుకొని లైన్ లోపల కాలు పెట్టేసింది. అది స్ట్రాటజీ కాదు ఏం కాదు, అది తెలియకుండా కాలు లోపల పెట్టేసింది. కాకపోతే భరణి ఏంటి, కాలు లోపల పెట్టింది కాబట్టి తనకే పాయింట్ వస్తుంది. తను 10% పట్టుకున్నా 5% బాల్ని పట్టుకున్నా కూడా తనకే పాయింట్ వస్తుందని చెప్పేసి ఇచ్చినాడు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీద వాళ్ళ టీంకి పాయింట్ ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం నా చేతిలో బాల్ ఉంటే నువ్వు ఎట్లా శ్రీజకి పాయింట్ ఇస్తావు, ఊరికి అట్లా ఇట్లా టచ్ చేసి లైన్ పైన టచ్ చేస్తే చాలా. అప్పుడు అందరూ అదే స్ట్రాటజీ యూస్ చేస్తారు కదా. అరగంట సేపు కొట్టుకొని ఊపిరాడకుండా మీద పడి కింద పడి తోసుకుంటా వచ్చి నేను ఆ లైన్ వరకు వస్తే ఆ లైన్ ఇట్లా టచ్ చేసి ఆ లైన్ ఇట్లా టచ్ చేస్తే అదేమి మగధీర సినిమాలో చేయి టచ్ అవ్వగానే అనే ఆ లైన్ ఏమన్నా అట్ట లైన్ అట్లా లక్ష్మణ్ రేఖ అట్లా టచ్ చేస్తే పాయింట్ ఇచ్చి దానికి. ఆ పాయింట్ మీద వాళ్ళ టీంకి ఒక పాయింట్ ఇవ్వడం మాత్రం 100% రాంగ్. కానీ ఆ పాయింట్ యాక్చువల్లీ బ్లూ టీంకి వెళ్తుంది. ఎందుకంటే మాక్సిమం కళ్యాణ్ చేతిలో కంటే ఎక్కువ ఆ లైన్ దగ్గర పోయే టైంకి రితు చేతిలో బాల్ ఎక్కువ ఉంది. రితు బిలాంగ్స్ టు బ్లూ టీమ్, శ్రీజ బిలాంగ్స్ టు బ్లూ టీమ్ కాబట్టి ఆ పాయింట్ మీద బ్లూ టీమ్ కి ఒక పాయింట్ ఇవ్వడం ఓకే, తను రితు చేతిలోనే ఎక్కువ ఉంది కాబట్టి. కానీ శ్రీజ జస్ట్ టచ్ చేసింది కాబట్టి ఆడ పాయింట్ ఇచ్చేది మాత్రం రాంగ్. శ్రీజ లేదు కదా గేమ్ లో అనేసి అనుకోబోతారు. ఆయన హరీష్ రాన్ అంటే ఆయనకి రీప్లేస్మెంట్ కి శ్రీజ వచ్చింది. అది సో బ్లూ టీమ్ పాయింట్, ఆ పాయింట్ బ్లూ టీమ్ కే రావాలి. బట్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ శ్రీజ టచింగ్ బాల్. అది కరెంట్ పాస్ చేసింది ఆ చేతి నుంచి ఈ చేతికి, అది కామెడీ పాయింట్. దాని తర్వాత ఇమాన్యుయల్ ప్రాపర్ గా అడిగాడు. అంటే ప్రతిసారి స్ట్రాటజీ నేను లాస్ట్ వరకు ఉండి లాస్ట్ జస్ట్ టచ్ చేస్తే ఇచ్చేస్తావా అన్న అంటే అప్పుడు రూల్ మార్చాడు. మొత్తం బాడీలో బాల్ ఎంతవరకు పట్టుకున్నారనే పాయింట్ ను కూడా నేను కన్సిడర్ చేసి లైన్ క్రాస్ చేసిన తర్వాత ఇస్తాను అనే పాయింట్ తో. దాని తర్వాత బాల్ లైన్ క్రాస్ చేసినాక ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్ ఉంటుందో వాళ్ళకి ఇస్తాననేసి అన్నాడు కదా. ఇక్కడ అందరూ ఇమాన్యుయల్ దగ్గర బాల్ ఉంటే మొత్తం అందరు ఇమాన్యుయల్ చుట్టూ ఇట్లా పట్టుకున్నారు. ఇమాన్యుయల్ చేతిలో ఇట్లా బాల్ ఉంది. ఆ లైన్ వరకు ఎట్లో కష్టపడి ఇమాన్యుయల్ డ్రాగ్ చేసుకొని పోతే అక్కడ కళ్యాణ్ బ్రెయినీ ఫెలో, స్టూపిడ్ ఫెలో ముచ్చటొచ్చింది ఆ అబ్బాయి స్ట్రాటజీకి. బ్రెయినీగా ఇట్లా తోసాడు లైన్ లోకి, మొత్తం అందరిని కలిపి తోసేశాడు. ఇంకా లాగడం అయ్యే కథ కాదు, తోసేశాడు. అందరినీ లైన్ లోకి తోస్తే ఇమాన్యుయల్ చేతిలో బాల్ ఎక్కువ ఉంది కాబట్టి సంచాలక్ చెప్పిన రూల్ ప్రకారం ఇమాన్యుయల్ కి పాయింట్ వచ్చింది. వాళ్ళ టీమ్ కి. అమేజింగ్ స్ట్రాటజీ, సూపర్ అనిపించింది. లాస్ట్ వరకు అంత బ్రెయిన్ అంత ఇది ఎవరికి తట్టదేమో, అద్భుతమైన పాయింట్. బా అన్నా బా, ఇన్ని రోజులు ఏమైపోయావన్నా, ఇన్ని రోజులు ఓవర్ షాడో అయిపోయాడేమో ఈ తనుజ ప్రియా పంచాయతీల్లో. లాస్ట్ వీక్ అదే నాగమ్మ వచ్చి కొంచెం షంటింగ్ ఇచ్చినప్పటి నుంచి కొంచెం పిల్లోడు దారిలోకి వచ్చాడేమో. సోల్జర్ చీకి మాకి సోల్జర్. సో అట్లా ఏదో పాట వస్తూ ఉంటుంది. ఉండే భాస్వరం ఓ సైనిక సుత్తి ఇక్కడ ఉందంటే ఇక్కడే నా ఛానల్లో. సో యా, సో దారిలోకి వచ్చాడు. అండ్ ఇన్ని రోజులు అబ్బాయికి ఆపర్చునిటీ రాలేదేమో ప్రాబ్లీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. బట్ దిస్ వీక్ సూపర్, వేసుకోండి. సూపర్ అది మాత్రం. దాని తర్వాత సంజన ఇమ్మూకి దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ, ఆడబోయి నీ వల్లే క్యాప్టెన్సీ పోయింది సో నీకు హెల్ప్ చేస్తా అంటే రాము సుమన్ శెట్టి వచ్చి సంజన కానీ వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు అనిపిస్తే నేను ఆమె నామినేట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. దాని తర్వాత సంజన వచ్చి చెప్పేసింది వాళ్ళ సైడ్ బలం ఎక్కువ ఉంది, మనం ఏమీ చేయలేము, వాళ్ళని ఆపలేము అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే హరీష్ ఆల్రెడీ బ్లూ టీమ్ నుంచి వచ్చేసాడు. అయినా వచ్చి బ్లూ టీమ్ కి మీరు సపోర్ట్ చేయండి, మీరు బ్లూ టీమ్ కి సపోర్ట్ చేస్తే రివర్స్ లో మేము కూడా మీకు నెక్స్ట్ రౌండ్ సపోర్ట్ చేస్తాము అనేసి అంటే ఇక్కడ సంజన స్టాండ్ తీసుకుంది ఇమాన్యుయల్ కోసం. లేదు ఇమాన్యుయల్ కే నేను సపోర్ట్ చేస్తానన్నా, ఐఎమ్ సో సారీ అన్న, ఇమాన్యుయల్ ఐ వోంట్ గివ్ అప్ ఆన్ ఇమాన్యుయల్ అనింది. సూపర్ అనిపించింది. గేమ్ చూసామంతా పక్కన పెట్టేస్తే ఇమాన్యుయల్ అండ్ సంజన బాండింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. దే రియలీ డూ థింగ్స్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ రియలీ గుడ్. వాళ్ళిద్దరి ఇది నాకు చాలా జెన్యున్ గా అనిపించింది. భరణి తనుజ అసలు అనిపించలేదు ఏదో వాళ్ళు ఒకరి గురించి ఒకరు పిచ్చింగ్ చేసుకునేదానికి అయిపోతుంది. కానీ సంజన అండ్ ఇమాన్యుయల్ బాండింగ్ మాత్రం వెరీ ట్రూ బాండింగ్ అనిపించింది. అండ్ ఐ రియలీ లవ్ దేర్ బాండింగ్.
అంతమంది వచ్చి చెప్తుంటే మేము హెల్ప్ చేస్తామంటుంటే కూడా వద్దన్నా, నేను ఇమాన్యుయల్ని గివప్ చేయను అనేది అక్కడ సూపర్ అనిపించింది. ప్రోమో చూసి నేను ఇమాన్యుయల్ అగేన్స్ట్ ఏమైనా చేస్తుందో చూడాలి అనేసి అనుకున్నాను, కానీ దట్ ఈస్ బ్యూటిఫుల్, దర్ బాండ్ ఇస్ బ్యూటిఫుల్, నో మ్యాటర్ వాట్. ఓకే, దాని తర్వాత ఏమైంది, భరణి ఇంకొక పాయింట్ ఇచ్చాడు రెడ్ టీమ్ కి పాయింట్ ఇచ్చి తోసుకొని వెళ్ళాడంటే ఇమాన్యుయల్ తోసుకొని వెళ్ళాడు పాయింట్ ఇప్పుడు వెంటనే తనుజ రియాక్ట్ అయ్యింది. చెప్పాను కదా, వాళ్ళకి ఎందుకు పాయింట్ ఇస్తున్నారు మీరు, వాళ్ళకి పాయింట్ ఇవ్వాలంటే ఇవ్వాలి, ఇచ్చేసుకోండి డైరెక్ట్ గా, అన్ఫేర్ ఎందుకు చేస్తున్నారు, తోసుకొని వచ్చాడు ఇమాన్యుయల్ అంటే. అది తోసుకొని ఆడే ఆటే కదా, తోసుకొని రాకుండా ఇంకేం చేసుకుంటాడు, నడుచుకుంటా దేక్కుంటా పాక్కుంటా వస్తాడా, తోసుకునే ఆటలో మీరు ఎలా ఇస్తారు, చాలా అన్ఫేర్ చేస్తున్నారు, చాలా అన్ఫేర్ ఇది అని చెప్పేసి ఫస్ట్ గా తోసుకొని వెళ్ళారు అని చెప్పేసి కూర్చొని కంప్లైంట్ చేస్తుంది. సో తను చెప్పాను కదా, షీల్ జస్ట్ క్రిబ్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ హర్ ఫేవర్. ఇంగ్లీష్ ఏది ఇక్కడ, ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, యూ లైక్ మై ఇంగ్లీష్, మై కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో దట్ ఈస్ దేర్. ఈ మధ్య నేను అందరినీ, నాకేం తెలుసా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా, ఆల్వేస్ బీ హ్యాపీ అనేలాగా అయిపోయినా అనమాట. నేను లాస్ట్ చెప్తాను మోటివేషన్, ఇది నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఐ మెట్ విత్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్, నేను చచ్చిపోయి ఉండాల్సింది జస్ట్ మేలో, ఆ యాక్సిడెంట్ గురించి చెప్తా. ఓకే, సో లాస్ట్ సంజన వచ్చి అమ్మా సైరా వాళ్ళ టీంలో కానీ నేను పడుంటే సంజనాన్ని గుర్తుకు పెట్టంటాను, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తా, టీంలోనే యూనిటీ లేదు, టీంలో ఏమీ లేదు అసలు మిగతా రాము సుమన్ శెట్టి అన్న కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నారు ఫిజికల్ టాస్క్ లో, కాళ్ళు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా, సంజన ఏమిలే నిల్డస్ ప్రాణం పక్కన టీమ్ లోకి సపోర్ట్ చేస్తుంది, గెలిచే టీం కి సపోర్ట్ చూపిస్తుంది, గివప్ చేసేసింది, ఇంకా షీ గివ్స్ అప్, అన్ని గివప్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు మాతో చెప్పినట్టు, సార్ నేను ఈ హౌస్ లో ఎంజాయ్ చేసానికి వచ్చినాను, నేను టాప్ 5 లోకి పోయినానంటే అప్పుడు నేను గేమ్ ఆడే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి నిల్డస్ ప్రాణం. ఓకే, సో రెడ్ టీమ్ 1 ఇమాన్యుయల్ పవర్ వచ్చింది, విచ్ ఇస్ కెప్టెన్సీ కంటెండర్. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి టీమ్స్ గా చూస్ చేసుకోవాలి, వాళ్ళకి ఎవరెవరు కంటెండర్స్ కావాలి అని చెప్పేసి. సుమన్ వచ్చి సుమన్ శెట్టి నా ఆవేదన చెప్పుకుంటాడు డెమోన్ పవన్ తో. ఏందన్నా అది, ఆమె ఏంది మాతో చేరి మాతో ఆడకుండా వాళ్ళతో ఆడాలనేసి అంటుంది, టీమ్ లో గివప్ చేసింది ఏంది, సుమన్ నుంచి సుమన్ శెట్టిని బయటికి తీసుకొస్తున్నారు మీరని చెప్పేసి ఏదో కామెడీ చేస్తా ఉన్నాడు. దాని తర్వాత సుమన్ తనుజ ఇద్దరు అవుట్, బికాజ్ రూల్స్ పెట్టిన దాంట్లో సరిగ్గా ఫాలో అవ్వలేదు, దానికి తనుజ మళ్ళీ రూల్స్ ఫాలో అవ్వకపోతే తనే చెప్తుంది రూల్స్ ఫాలో అవ్వలేదని. సో తనే రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తాయి గేమ్ లోంచి. వెంటనే మీరు ఎలా ఎలిమినేట్ చేస్తారు మమ్మల్ని, అసలు ఒక కన్సిడర్ చేసుకునే లేదా, సరే పోనీ సుమన్ అన్న బాగా ఆడాడంటే ఓకే, తను కూడా తప్పు చేశారు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎట్లా నన్ను ఎలిమినేట్ చేస్తారు, మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి కదా, ఆలోచించాలి కదా అని చెప్పేసి మళ్ళీ సంచాలకైన ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ మీద పడుతుంది. సో బేసికలీ వాట్ షీ ఎక్స్పెక్ట్స్ ఇస్ ఎవ్రీబడి టు మేక్ హర్ ప్రయారిటీ. అండ్ తనకి ఫ్రెండ్స్ అయినా కూడా, నేను కూడా బాల్ టాస్క్ లో కలర్ బాల్స్ అంతా వేస్తా ఉంటే, కళ్యాణ్ ప్లీజ్ మాకు ఒకటి కూడా లేదని చెప్పేసి షీ వాజ్ రిక్వెస్టింగ్. సో తన ఫ్రెండ్ అయినప్పుడు ఆ ఫ్రెండ్ తన కోసం కూడా తను అనుకోకూడదు, ఈ అమ్మాయి కోసమే ఆడాలి అనేసి అనుకుంటాడు. అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్ కోసం కూడా కళ్యాణ్ ఆడుకోకూడదు, తనుజ కోసం ఆడాలి గేమ్. కళ్యాణ్ గివప్ ఇచ్చేయాలి, కెప్టెన్సీ కంటెండర్ అయినా ఏదైనా సరే తనుజ గివప్ ఇచ్చేయాలి, లేకపోతే షీల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ కూడా తనుజ ఫ్రెండ్ కాబట్టి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు సంచాలక్స్, వాళ్ళు తనుజ ఫ్రెండ్ కాబట్టి తనుజ తప్పు చేసినా కూడా తనకు ఫేవర్ చేయాలి అనే పాయింట్ లో ఆలోచిస్తుంది అనమాట, విచ్ ఇస్ రాంగ్ ఫ్రమ్ హర్ సైడ్. అది క్లియర్ గా కనిపించేస్తుంది, వి కుడ్ సీ హర్ బిహేవియర్. సో అందుకని వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఫుల్ సీరియస్ ఫైర్ ఓ జీ. ఓకే, దాని తర్వాత సంజన రాము వచ్చాడు. ఆబ్వియస్లీ సంజన ఆడదు మనకు తెలిసిందే కాబట్టి రాము గెలిచాడు. తర్వాత రితు ఫ్లోరా వచ్చారు. రితు సూపర్ స్ట్రాటజీ ఆడింది, ఈ స్ట్రాటజీకి ఫ్లోరా గాలింది కానీ అమేజింగ్ స్ట్రాటజీ ఫ్రమ్ రితు. ఇద్దరు ఇలా రావాలి కదా, రితు ఇలా వచ్చింది ఆ దేక్కుంటా పోయే టాస్క్ లో, ఇలా దేక్కుంటా పోయింది అనమాట. సో వేర్ షీ విల్ ల్యాక్ బిహైండ్, రితు వెళ్ళింది. దట్ ఈస్ సూపర్ స్ట్రాటజీ ఫ్రమ్ రితు. దానికి ఫ్లోరా వచ్చి అన్ఫేర్ గా ఆడింది. నా లైఫ్ లో నేను అలా ఆడినంటే, నువ్వు ఆడకపోతే నీ ప్రాబ్లం, దట్ ఈస్ స్ట్రాటజీ. నువ్వు గేమ్ గెలవాలనుకున్నప్పుడు ఏ స్ట్రాటజీ అయినా నేనేం గుద్దేసి నీ తల మీద సుత్తెత్తి కొట్టేసి నేను అడగ అన్కాన్షియస్ చేసి ఆడలేదు కదా, నీ కళ్ళ ముందే ఆ స్ట్రాటజీ పెట్టుకుని ఆడింది. దట్ ఈస్ అమేజింగ్ స్ట్రాటజీ ఫ్రమ్ రితు, సూపర్ స్ట్రాటజీ. ఐ అప్రిషియేట్ దట్ స్ట్రాటజీ. నేను గేమ్ లాగా చూస్తా, రిలేషన్ లాగా చూస్తా. సో నాలాగా మీరు కూడా ఆలోచించండి, గేమ్ లాగా చూడండి, రిలేషన్ లాగా చూడండి, రెండు మిక్స్ చేసి కొట్టద్దండి బిగ్ బాస్ లో. గేమ్ సూపర్. రితు అండ్ శ్రీజ అమేజింగ్ ప్లేయర్స్, సూపర్ ఫిజికల్ టాస్క్స్. సరే శ్రీజ బక్క ప్రాణం ఏం ఆడుతుంది అనేసి అనుకుంటే ఇచ్చి పడేస్తుంది శ్రీజ. టాస్క్లు మాత్రం సూపర్, వెరీ నైస్.
ఆసమ్. దాని తర్వాత ఫ్లోరా ఇలా ప్లే చేస్తే ఇంకా నేను తనతో గేమ్ ఆడను, చాలా అన్ఫేర్గా ఆడింది. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ఫేర్. దట్ ఈస్ స్ట్రాటజీ, అమేజింగ్ స్ట్రాటజీ ఫ్రమ్ రితు. సో ఈ రోజు కుడోస్ టు ఇమాన్యుయల్, హరీష్, రితు అండ్ శ్రీజ సూపర్ గా టాస్క్ ఆడారు. డెమాన్ పవన్ కూడా వచ్చి అడిగాడు, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా ఆడతాను, బికాజ్ నాకు కెప్టెన్ 3 రోజులుగా ఖాళీగా ఉన్నానని చెప్పేసి, మీకే నేను హెల్ప్ చేస్తాను, నేను కంటెండర్ ఇచ్చినా కూడా, బట్ ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ అని చెప్పేసి అడిగినారు. బట్ నో, అది ఈరోజు జరిగిన మ్యాటర్. సో ఇప్పటివరకు ఒకటి లెక్క. ఇప్పుడు నా పర్సనల్ ఇది చెప్తాను. సో నేను జనరల్గానే నా లైఫ్ ఇస్ వెరీ షార్ట్. సో ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం అనేసి తెలీదు, ఉన్న కాడికి మనం ఎంజాయ్ చేసేయాలనే పాయింట్ నాకు ఎప్పుడు వచ్చిందంటే బిగ్ బాస్లో నేను ఎలిమినేట్ అయినప్పటి నుంచి వచ్చింది. ఊరికే నామకే వస్తే చెప్పట్లేదు, సీరియస్గా. సో అప్పుడు నాకేమనిపించిందంటే నేను బిగ్ బాస్ను ఒక లైఫ్ అనే పర్స్పెక్టివ్లో చూస్తా ఉన్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ దట్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అది నా లైఫ్లో నాకు జరిగిన ఫస్ట్ యాక్సిడెంట్. అది 9th వీక్ నా ఎలిమినేట్ అవుతా అనేసి అనుకోలేదు. ఫుల్ టాప్ 5 టాప్ 1 విన్నర్ అయిపోతానేమో అనే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఇట్ వాస్ కాన్ఫిడెన్స్, గెలిచుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయ్యేది, ఓడిపోయాయి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో దాట్స్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. నాకు షాకర్ అది, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ టు మీ. అప్పుడు అనిపించింది బిగ్ బాస్ హౌస్లోనే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఇట్ ఈస్ వెరీ అన్సర్టెన్. లైక్ వైజ్ లైఫ్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టెన్, వీ డోంట్ నో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి. కరెక్ట్గా లాక్డౌన్ వచ్చింది నాకు. లాక్డౌన్ టైంలో కూడా నాకు చాలా మంది ఇట్లా పుట్టుకని రాత్రి మాట్లాడు మార్నింగ్ అవుట్ చచ్చిపోయారంటే ఎలా చచ్చిపోతారు అని చెప్పేసి. మా మావయ్య చచ్చిపోయాడు టక్కని, రాత్రి మాట్లాడాడు, రాత్రి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు, అయిపోయింది. మా అన్న చచ్చిపోయాడు కరోనా వచ్చి, ఏదో హాస్పిటల్ పోతా ఉన్నాడు, ప్యాంక్రియాటైటిస్ సంథింగ్, చచ్చిపోయాడు. ఇట్లా సెకండ్స్ లో, వీ డోంట్ నో, లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఇట్స్ రియల్లీ వెరీ అన్సర్టెన్. ఆ పాయింట్లోనే మేలో నాకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. నాకు కొత్త కారు ఎందుకు వచ్చిందంటే, నా పాత కారు స్పీడ్ కంట్రోల్ అవ్వకో, స్పీడ్ బ్రేకర్ పని చేయకో, నాకు నిద్ర వచ్చో, నేను షూట్ నుంచి ఇంటికి పోతాను, ఇట్ వాజ్ అరౌండ్ 2 o'clock. ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా తెరిచా, కార్ టోటల్ లాస్. కార్ మొత్తం ఇట్లా ఒక పోల్ ఉంటే డ్రైవర్ సీట్ వరకు ఆ పోల్, ఆ కార్లో అంత ఫాస్ట్గా పోయానా, మరి ఏమైందో నాకు తెలియదు. ఐ డోంట్ రియలీ నో వాట్ హ్యాపెన్. జస్ట్ బ్లింక్, ఇట్లా ఒక బ్లింక్లో నాకు యాక్సిడెంట్ అయింది. నా కార్ మొత్తం టోటల్ లాస్. నాకు ఇట్లా స్ప్రెయిన్ అయింది, అట్లా మొత్తం ఇట్లా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. నా ముక్కు పచ్చడైపోయింది. అప్పుడు ముక్కు మాత్రం బాగా నొప్పి వచ్చింది ఒక 1 వారం రోజులు ఆ ఎయిర్ బ్యాగ్ వల్లేమో. హ్యాండ్ వచ్చి ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తాం కదా, సో ఈ హ్యాండ్ ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. ఇప్పటికీ కొంచెం పెయిన్ ఉంది లైట్గా. సో యాక్సిడెంట్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను బతకడము పెద్ద గగనం. నా యాక్సిడెంట్ వీడియోస్ చూసారంటే మీరు ఎలా బతికావు అనే థాట్లో ఉంటారు. సో అప్పుడు ఏమైంది, అప్పటిదాకా నేను ఇల్లు కొనుక్కుందాము, డబ్బులు ఎత్తి పెట్టుకుందాం, ఇల్లు కొనుక్కుందాం, అది ఇది అని చెప్పేసి చాలా అనుకొని, చాలా ఎత్తి పెడదాం అనుకొని, చాలా కోరికలు ఉండేవి. డబ్బులు ఎత్తి పెట్టుకొని చాలా పిసినారుగా ఉండేదాన్ని. నాకు ఏదైనా తినాలనిపిస్తే కూడా తినకుండా సరే డబ్బులు ఎత్తి పెట్టుకుందాం, మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే పాయింట్లో ఉండేదాన్ని. ఆ రోజు లైఫ్ హిట్ మీ రియల్లీ హార్డ్. దట్స్ వేర్ ఐ డిసైడెడ్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. 10 ఏళ్ళు బతుకుతామా, ఇంక 10 ఏళ్ళు కూడా గ్యారంటీ లేదు. సడన్ గా వచ్చి ఎవడైనా ఆటం బాంబ్ వేసి ఇండియా మీద ఇండియా మొత్తం పోవచ్చు, మనకి తెలియదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. సో లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా, ఆల్వేస్ బీ హ్యాపీ అనే పాయింట్లో ఉన్నా. మై డియర్ మార్కండేయ, మంచి మాట చెబుతా రాసుకో, మళ్ళీ పుట్టి భూమి మీదకి రానే రావు, నిజం తెలుసుకో, పక్క దిగి నిద్ర లేచి ప్రతిరోజు అనుభవించిపో, ఉన్న కాస్త టైంలో నా అని చెప్పేసి ఆ లిరిక్స్. ఆ బ్రో సినిమా ఇంకొకటి హిట్ మీ హార్ట్. సడన్ గా చచ్చిపోతాడు. 90 days టైం ఇచ్చారు కాబట్టి మొత్తం మార్చాలి అనేసి అనుకుంటాడు, కానీ సడన్ చచ్చిపోతాడు. దట్స్ వేర్ బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ అయ్యే కొద్దీ ఐ డిసైడెడ్ టు లివ్ మై లైఫ్ లైక్ ఐ వాంటెడ్. ఎండ్ ఆఫ్ ద డే అందరు చచ్చిపోతాం. సో ఉన్న రోజులు అందరూ హ్యాపీగా ఉండండి. ఇట్ ఈస్ జస్ట్ అ మోటివేషన్ క్లాస్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఇట్ టు యూ. ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు ఏదో ఎత్తిపెట్టుకోవాలి, ల్యాండ్లు కొనాలి, పగలు, కుతంత్రాలు, అబద్ధాలు, కుట్రలు ఏమొద్దు. మీకు వాళ్ళంటే ఇష్టమా, అన్నీ పక్కన దొబ్బేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం అవసరం కూడా లేదు. దానివల్ల వచ్చేది ఏమీ పోయేది లేదు. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఏమైంది, ఆ అమ్మాయితో గొడవ పడ్డాడంట, లాస్ట్ మాటలు కూడా లేవు. ఫ్లైట్ యాక్సిడెంట్ ఒక్కసారి 400 మంది చచ్చిపోయినారు. మనకు తెలియదు స్వామి ఎప్పుడు మంది లాస్ట్ డే అని. సో అది, ఎంజాయ్ యువర్ లైఫ్. లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ అ హ్యాపీ దసరా అగైన్. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేసి హైప్ కూడా చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందుకు కలిసి మీ గీతలో హైప్ చేయడం మర్చిపోద్దండి. బాయ్.